హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. హాయ్. ఈరోజు సాటర్డే. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? సాటర్డే రోజు చికెన్ బిర్యానీ ఎందుకు వేసుకుంటున్నాం అంటే మా రూమ్లో ఒకడు ఉన్నాడు. సండే రోజు ఒక పొద్దు ఉంటాడు డిఫరెంట్గా. వాడే వీడు ఆడి అన్ని సామాన్ కావాలని అన్ని తీసేసుకున్నాం. థ్యాంక్స్ వాళ్ళకి. సో చూసాం మీకు ప్రాసెస్ అంతా స్టెప్ బై స్టెప్ చెప్తాం, చూసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే బై గాయ్స్, స్టే ట్యూన్. గాయ్స్ మా ఫ్రెండ్స్ ఎంత శ్రద్ధగా కట్ చేస్తున్నారు. నవీన్ పేరు వివేక, వీరి పేరు తేజ. కంటిన్యూ డేట్లో ఎందరా చూడారి ఇద్దరా చికెనే అరే ఇద్దారా. ఫ్రెండ్స్, బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్టయితే కిలోకి చికెన్ కాబట్టి కిలో బాస్మతి రైస్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, పెరుగు, గరం మసాలా, చికెన్ మసాలా, నెయ్యి అండ్ బాస్మతి ఆకులు. ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి. ఓకే, ముందుగా కొంత ఆయిల్ పోసుకుందాం, తగినంత పసుపు, గరం మసాలా, స్టార్టింగ్ పెరిగేయాల్సిందే, ఒక స్పూన్ ఉప్పు, ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. వీని ఫ్రెండ్స్ బగారా సామాన్ వేసిన తర్వాత అవి కొంచెం రోస్ట్ అయిన దాకా పచ్చిమిర్చి వేయాలి. ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉడికినాయి, దాని తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. లైట్గా ఉప్పు వేసుకుందాం. ఆఫ్ రైస్ వేసుకున్నాం కాబట్టి 7 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఇలా మసలేటప్పుడు రైస్ వేసుకోవాలి. మనం ఇలా ఒక 80% ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనం అలా ఇంకో సపరేట్ భాగంలో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కినాక చికెన్ వేయాలి. కుక్కర్ ట్రిప్ అయ్యేదాకా పెట్టుకోవాలి. అంతే, మనం వేడి బిర్యానీ రెడీ. తినండి, రైట్లా ఉంది చెప్పండి. సూపర్ అయితే మస్తు ఉడికింది, చాలా బాగా టేస్టీగా, చాలా బాగుంది. బిర్యానీ సూపర్, ద బెస్ట్. అబ్బా సూపర్ అండి, మీరు ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంది.